జగన్ పై ఫైర్ అవుతున్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటి వరకు చూసాం లైవ్ ద్వారా. మిగతా డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సీలింగ్ భూములు, సత్రం భూములతో పాటు ఏకంగా జాతీయ రహదారికి సంబంధించిన భూమి పైన ల్యాండ్ మాఫియా కన్నుపడింది. ఈ వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఓ సత్రం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంది. గతంలో ఈ మార్గంలో ప్రయాణించే బాటసారుల కోసం స్థానిక జమీందార్ల కుటుంబం సత్రాన్ని నిర్మించి అన్నదానం చేయడంతో పాటు రాత్రి బస చేసేందుకు వసతి ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సత్రానికి చెందిన భూములను కొందరు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాల వెనుక చిల్లకూరు తహసీల్దార్ గా పనిచేసి రిటైర్ అయిన ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూముల కబ్జాపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, చివరకు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా వినతులు పంపినట్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాలు, 300 నుంచి 400 ఎకరాలు, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భూములన్నీ కూడా కొందరు పెత్తందారులు కావచ్చు, కొందరు రాజకీయ పెద్దలు కావచ్చు, మొత్తం కూడా కొంచెంగా మొత్తం కూడా వీటిని లోపరుచుకొని వాటికి అక్రమంగా పట్టాలు తీసుకొని మొత్తం కూడా వీటంతా కూడా వీటిపైన రియల్టర్ల కన్నుపడింది. జాతీయ రహదారి అనుకున్న ఉన్న భూములు కాబట్టి వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా కూడా ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం అయిపోయాయి. ఏకంగా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మనకు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దీంట్లో మనం చూస్తున్నది జాతీయ రహదారిది నేషనల్ హైవే 16 అంటాం. ఈ నేషనల్ హైవే 16 ఇప్పుడు 4 వరుసల రహదారిగా ఉండేది. కానీ గతంలో ఇది కేవలం 2 వరుసల రహదారి. ఈ 2 వరుసల రహదారి మొత్తం కూడా మార్చివేశారు. జాతీయ రహదారిని కూడా ఇక్కడ ఆక్రమించిన పరిస్థితి. సో మనం విజువల్ లో చాలా స్పష్టంగా చూపించాం. జాతీయ రహదారిని ఏ విధంగా ఆక్రమించారు అనేది కూడా ఇప్పుడు మనం చూపించబోతున్నాం. ఇప్పుడు మన కంటి చూపు మేరలా కనిపించే జాతీయ రహదారి గతంలో కేవలం 2 వరుసలే ఉండేది. 2 వరుసలో ఉన్నప్పుడు ఈ జాతీయ రహదారి అంటే మనం చూస్తున్న ప్రాంతం మీదుగా ఇటు సైడ్ గా వెళ్ళేది. సో ఈ జాతీయ రహదారిని పూర్తిగా మార్చేశారు, జాతీయ రహదారిని ఆక్రమించారు. దేశ చరిత్రలో జాతీయ రహదారులు ఆక్రమించిన ఘటనలైతే ఎక్కడ చూడబోము. అలాంటిది ఇక్కడ ప్రస్తుతం మనం చిల్లకూరు మండలంలోని ఈ రెవెన్యూ పరిధి, ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంచర్ ఏదైతే ఉందో శ్రేయస్ వెంచర్ అని చెప్పి ఒక వెంచర్ వేశారు. ఇదంతా కూడా సీలింగ్ ల్యాండ్లకు సంబంధించింది, ప్రభుత్వ భూమి కాదు. ఇది రైటర్ సత్రం అంటారు ఈ ప్రాంతాన్ని. రైటర్ సత్రం అంటే పాత కాలంలో ఇది ఒక సత్రానికి సంబంధించిన భూమి. ఇక్కడంతా కూడా అంటే ఈ దారిని ఎవరైనా వెళ్లే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి వాళ్ళకి ఇక్కడ ఒక అంటే భోజనాలు కానీ రాత్రిపూట వసతికి ఉండేది కూడా ఇక్కడ పెద్ద 2 బురుజులు ఉండేటి. ఆ 2 బురుజులు కూడా ఈ రియల్టర్లు మాయం చేసేశారు. ప్రభుత్వ భూమికి జాతీయ రహదారిని కూడా ఆక్రమించేశారు. మొత్తం కూడా ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఎలా ఈ మోసాలు జరిగాయి వీటన్నిటిపైన మాట్లాడడానికి కూడా ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ సంబంధించిన పంటా శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఈ సర్వే నంబర్ ఏంటి, అసలు ఈ ఆక్రమణలు ఏ విధంగా సాగి ఎన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ జాతీయ రహదారిని ఆక్రమించిన పరిస్థితులు అయితే దేశంలో ఎక్కడా లేవు. సో జాతీయ ఆక్రమించేస్తున్నారు జాతీయ రహదారిని. సో ఇది సర్వే నంబర్ ఎంత, ఇక్కడ జరిగిన ఆక్రమణలు ఏంటి, మీకు తెలిసిన సమాచారం ఏంటి? దీని సర్వే నంబర్ 367, 167 ఎకరాలు ఉంది. అదేవిధంగా 437, 438లో 167 ఎకరాలు ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 400 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు ఉన్నాయి. ఈ సీలింగ్ భూములు అంతా కూడా పెద్ద పెద్ద బడబడ నాయకులు తప్ప పేదవాడు ఎవ్వరు కూడా 1 సెంటు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. అంతా కూడా కొంతమంది పెద్ద మనుషులు ఈ సత్రానికి సంబంధించింది 400 ఎకరాలు కూడా ఎవరికి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ భూమిని అంతా కూడా కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు కొద్దిగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. దీని మీద మేము ఎన్నో మార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు దీనికి పూర్తిగా అమ్ముడుపోయారు. దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మార్పిడి జరిగింది. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ దాదాపు 50 కోట్లు పైగా దీంట్లో దోచుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా విచారించాలి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రభుత్వానికి చెందేటట్లుగా చూడాల్సినటువంటి పరిస్థితి. భూమిని ఒక రియల్ ఎస్టేట్ చేయాలంటే దానికి సంబంధించి కన్వర్షన్ తీసుకోవాలి, అలాగే
పూర్తి పట్టాలు తీసుకోవాలి. ఒకవేళ గతంలో తిరుపతి ఉంటే నుడా చైర్మన్ నుడా అప్రూవల్ తీసుకోవాలి అంటే ప్రస్తుతం నెల్లూరు అయితే నుడా తీసుకోవాలి, తిరుపతి అయితే తుడా తీసుకోవాలి. అలాగే మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. అలాంటి చిల్లకూరు రెవెన్యూ అధికారులు ఇంత మోసం ఎలా చేశారనుకున్నారు? గతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరు దీనికి పూర్తిగా సహకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా రికార్డులన్నీ మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద నేను ప్రైమ్ మినిస్టర్కి, ప్రధానమంత్రికి లేఖ రాస్తే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి జాయింట్ కమిషనర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వచ్చి దానిపైన వెరిఫై చేసి నీకు రిపోర్ట్ ఇస్తా అన్నారు. కానీ ఇక్కడ విఆర్ఓ రిపోర్ట్ నాకు పంపించినటువంటి పరిస్థితి. ఆ విఆర్ఓ రిపోర్ట్ని పెట్టి మళ్ళీ నేను ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి విజిలెన్స్ పెట్టున్నాడు. విజిలెన్స్ కమిషన్ వేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సర్వేర్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, తహసీల్దారులు కానీ, అదే మరి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కానీ దీని మీద పూర్తిగా ఫ్రాడ్ జరిగింది. దీంట్లో 100 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అంటే ఇక్కడ మొత్తం మీద సీలింగ్ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వీటిలో గర్భకండ్రి భూములు కావచ్చు, డాటెడ్ ల్యాండ్స్ కావచ్చు, అలాగే చుక్కల భూములతో పాటుగా సీలింగ్ భూములు, డాటెడ్ ల్యాండ్స్, గర్భకండ్రికి ఇలా అనేక రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఇన్ని రకాల ప్రభుత్వ భూముల్ని ఈ విధంగా మొత్తం డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేసేసి మొత్తం కూడా జాతీయ రహదారిని కబ్జా చేశారంటే అధికారుల పాత్ర ఎంత ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటిపైన కూడా అంటే ఇక్కడ గూడూరు సంబంధించిన ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఎక్కడైనా సరే అక్రమ లేఅవుట్లు ఉన్నా వాటిపైన విచారణకు వెళ్తాం, ఈ రోజు కలెక్టర్ని కూడా కలుస్తాను. సో అధికారులు చేసే తప్పులకి రాజకీయ నాయకుని బలి చేయొద్దని చెప్పి నిన్న పాసిం సునీల్ కుమార్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు పాసిం సునీల్ కుమార్ ఈ రోజు కలెక్టర్ని, తిరుపతి జిల్లా కలెక్టర్ని కలుస్తా అన్నారు. మరి ఆయన వాళ్ళకి ఏం చెప్తారు, కలెక్టర్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటికే ఈ కబ్జా చేసిన ఈ భూముల్ని ఏ విధంగా ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. సో రియల్టర్ల కన్నుబడింది. దీంట్లో ఫ్లాట్లు కొని తర్వాత ఏదైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటే ఫ్లాట్లు కొన్న వాళ్ళు అన్యాయం అయిపోయే పరిస్థితి. ఇప్పటికే మనం హైదరాబాద్ లో చూస్తున్నాం, హైదరాబాద్ అనేక భూములు కొన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిల్లకూరులో అక్రమంగా వేసిన లేఅవుట్లపై ఐ న్యూస్ అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ జరిగే అన్యాయాలు, అవినీతి మీద నిరంతరం పోరాడుతూనే ఉంది. ఖచ్చితంగా అయితే ఈ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులే పూర్తి బాధ్యత అని చెప్పి ఇప్పటికే మన కాంగ్రెస్ సంబంధించిన నేత కూడా చెప్తున్నారు. సో చూడాలి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. ఐ న్యూస్ కు సంబంధించి పూర్తి ఆధారాలు, సర్వే నెంబర్తో కూడా మీకు అందించబోతున్నాం కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్ తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్.